హలో అండి. వెల్కమ్ టు తెలుగు యూపీఎస్సీ గురు. ఈరోజు మనము 15th జులై ఎంసీక్యూస్ ప్రాక్టీస్ చేయబోతున్నాము. సో, మన ఫస్ట్ క్వెషన్ ఏంటో చూద్దాము. హ్యూమన్ రిప్రొడక్టివ్ టెక్నాలజీకి సంబంధించి ప్రో న్యూక్లియర్ ట్రాన్స్‌ఫర్ రీసెంట్ అడ్వాన్సెస్‌లో హ్యూమన్ రిప్రొడక్టివ్ టెక్నాలజీ గురించి కాన్వర్జేషన్ ఉందన్నమాట. సో, ఈ ప్రో న్యూక్లియర్ ట్రాన్స్‌ఫర్ అనేది ఏదైతే ఉందో అది దేనికి వాడతారు? ఇట్ ఈస్ యూజ్డ్ ఫార్ అని అడుగుతున్నారు. రైట్? ఇక్కడ ఆప్షన్స్ ఇచ్చారు. వీటిలలో కరెక్ట్ ఆప్షన్ ఏదో మనం ఫైండ్ ఔట్ చేయాలి. రైట్? ఒక సెకండ్ వీడియో పాజ్ చేయండి. మీ ఆన్సర్ నోట్ చేయండి. దీని ఆన్సర్ వచ్చేసి ప్రివెన్షన్ ఆఫ్ మైటోకాండ్రియల్ డిసీజెస్ ఇన్ ఆఫ్‌స్ప్రింగ్. ఓకే. ఓకే. ఇప్పుడు మనం కరెంట్ అఫైర్స్ చదివేటప్పుడు బికాస్ దిస్ ఇస్ కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ క్వెషన్. ప్రతిసారి ఒకటి గుర్తుపెట్టుకోండి. సైన్స్ అండ్ టెక్ ఈస్ ఆల్సో వే టూ వాస్ట్. ఎక్కడి నుంచి వస్తుందో మనం గెస్ చేయలేం. రైట్? నన్ను అడిగితే మన స్టాటిక్ నుంచి వచ్చే క్వెషన్స్ మనం చాలా ప్రిడిక్ట్ చేయగలుగుతాం గానీ, కరెంట్ నుంచి వచ్చేవి చాలా సార్లు మనం అనుకోకుండా అది నోట్ అయినా చేసుకోకుండా ఉండుంటాము. లేదంటే రివైజ్ అన్నా చేసుకోకుండా ఉండుంటాం. రైట్? బికాస్ న్యూస్ పేపర్ ఎంత పెద్దగా ఉంటుంది. రైట్? సో, బెస్ట్ వే ఫర్ దిస్ ఈస్ మన ఇన్‌స్టిట్యూషన్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళు కరెంట్ అఫైర్స్‌కి రిలేటెడ్ బుక్లెట్స్ రిలీజ్ చేస్తారు. మంత్ ఎండ్, ఇయర్ ఎండ్. రైట్? సో, ఇవి ఒక 2 ఏవన్నా ఇన్‌స్టిట్యూషన్స్ నుంచి బుక్లెట్స్ తీసుకొని, అందులో ఇలాంటి టాపిక్స్ అన్ని కవర్ చేసుకుంటే, ఆన్ మంత్లీ బేసిస్ కవర్ చేసుకుంటే ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు. ఓకే. సో, కరెంట్ అఫైర్స్‌కి రిలేటెడ్ కదా అని నేను పిన్ టు పిన్ నోట్ చేసుకుంటాను అంటే కాదు. ఈ బుక్లెట్స్ నుంచి మీకు మాక్సిమం ఇన్ఫర్మేషన్ ఇలాంటి వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది. ఓకే. సో, నెక్స్ట్ క్వెషన్ చూద్దాము. ఇన్ ఇండియా ద బారోయింగ్ బై ద సెంట్రల్ గవర్నమెంట్ ఈస్ మేనేజ్డ్ బై విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ అని అడుగుతున్నారు. సో, మన సెంట్రల్ గవర్నమెంట్ యొక్క బారోయింగ్‌ని ఎవరు మేనేజ్ చేస్తారు? ఇక్కడ ఆప్షన్స్ చూడండి. మీ ఆన్సర్ నోట్ చేసుకోండి. ఇక్కడ ఆన్సర్ వచ్చేసి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. చాలా సింపుల్ క్వెషన్ ఇది. రైట్? నెక్స్ట్ కార్బన్ నానో ట్యూబ్స్ గురించి కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చారు. వీటిలలో ఏది కరెక్టో మనం చెప్పాలి. ఓకే. వీటిని ఈ కార్బన్ నానో ట్యూబ్స్‌ని డ్రగ్స్ అండ్ యాంటిజెన్స్ యొక్క క్యారియర్స్‌గా యూజ్ చేస్తారు హ్యూమన్ బాడీలో అంటున్నారు ఫస్ట్ పాయింట్‌లో. సెకండ్ పాయింట్ చూడండి. దే క్యాన్ బి మేడ్ ఇంటూ ఆర్టిఫిషియల్ బ్లడ్ క్యాపిలరీస్ ఫర్ ఎన్ ఇంజ్యూర్డ్ పార్ట్ ఆఫ్ హ్యూమన్ బాడీ అంటున్నారు. థర్డ్ పాయింట్ వచ్చేసి వీటిని బయోకెమికల్ సెన్సర్స్‌లో యూజ్ చేయొచ్చు అంటున్నారు. ఫోర్త్ పాయింట్ ఇవి బయోడిగ్రేడబుల్ అని అంటున్నారు. వీటిలలో ఏది కరెక్టో మీరు చెప్పాలి. వీడియో పాజ్ చేయండి. మీ ఆన్సర్ నోట్ చేసుకోండి. దీని ఆన్సర్ వచ్చేసి సి అండి. 1, 3 అండ్ 4. ఈ సెకండ్ పాయింట్ అనేది తప్పు. ఓకే. సో, అంతేనండి. సో, ఈరోజు వీడియో అంతే. థాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైమ్. మీరు ఎన్ని ఆన్సర్స్ కరెక్ట్‌గా చేయగలిగారు అనేది ఒకసారి కామెంట్ చేయండి. ఓకే. ఆల్ ద వెరీ బెస్ట్. థాంక్ యూ.